ఎన్నో విశేషాల సమాహారంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. సదస్సు కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. డిజిటల్ టనెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భవిష్యత్తు ప్రాజెక్టు నమూనాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 8వ తేదీన 9వ తేదీన భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. దేశ విదేశాలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్న ఏర్పాట్లను కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. ఇది ప్రధానమైన ద్వారం. ఇక్కడ ప్రధానమైనటువంటి ద్వారంలో ఇక్కడ నుంచి ప్రముఖులు, అతిథులు అందరూ కూడా ఈ మార్గం ద్వారానే సదస్సుకు హాజరు కానున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా LED లైట్లతో విరజిమ్మేలా ఒక వెలుగులతో ఈ ప్రాంతం అంతా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా వెళ్తున్నాయి. LED లైట్లు కూడా వాటన్నిటికి సంబంధించిన ఆ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. వాటి రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక తివాచీలతో ఒక అందమైన వివిధ ప్రాంతాల్లో విదేశాల నుంచి తెప్పించినటువంటి వాటితో అలంకరిస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ప్రధానంగా LED లైట్లతో విరజిమ్మేలా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూసీ సుందరీకరణకు సంబంధించిన ఒక నమూనా చిత్రం, మూసీ సుందరీకరణకు సంబంధించి ఇక్కడ బాపు ఘాట్లో నిర్మించబోతున్నటువంటి అతిపెద్ద బాపూజీ విగ్రహానికి సంబంధించిన ఒక నమూనా ఫోటో, అదేవిధంగా పక్కనే మూసీ సుందరీకరణ తర్వాత ఏ విధంగా ఉండబోతుందన్న ఊహా చిత్రం, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి టీ స్క్వేరు, అదేవిధంగా కొత్తగా రాబోతున్నటువంటి ఒక హరితవనం, ఇవన్నిటిని కూడా ఒక ఫోటోలో తెలంగాణ చిత్రపటంలో ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని పొందుపరిచారు. ఇవన్నీ కూడా ఒక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక నమూనాగానే ఈ ఒక్క చిత్రపటంలోనే పూర్తిగా అర్థమయ్యే విధంగా దీన్ని చూశారు. ఇవన్నిటిని కూడా ఇక్కడ అడుగడుగునా కూడా వీటికి సంబంధించిన నమూనాలన్నీ కూడా పొందుపరిచారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఒక పిల్లర్లలాగా ఉన్నటువంటి స్తంభాలు అన్నీ కూడా వీటన్నిటినీ కూడా ఒక LED లైట్లతో వీటన్నిటిని వెలుగులు జిలుగులతో విరజిమ్మే విధంగా చేశారు. ఇదే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటే దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఈ సమ్మిట్ని తెలంగాణ భవిష్యత్తులో ఉండబోతుందని ఒక సంకేతంతో ఇచ్చిస్తున్నారు. ఇదంతా కూడా ఒక మోడర్న్ వెలుగులతో, అందమైన వెలుగులతో కూడినటువంటి వీటన్నిటితో కూడా ఈ ప్రాంతం అంతా జిగేలమని చూస్తున్నారు. ఈ ప్రధానంగా అతిథులు, అదేవిధంగా ఇక్కడ సదస్సుకు రావాల్సిన వారంతా కూడా ఈ మార్గం ద్వారానే ప్రధాన హాల్కు వెళ్ళనున్నారు. ఇక్కడ ప్రధాన హాల్తో పాటు పక్కన ఒక ఎగ్జిబిషన్ కోసం, అదేవిధంగా స్టాల్స్, అదేవిధంగా మొత్తం 27 సెషన్స్లో జరగబోతున్నాయి. 27 వివిధ అంశాలపైన విద్య, వైద్యం, ఎనర్జీ వీటన్నిటిపైన సదస్సు జరుగుతుంది. అది దేశ విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి ఆయా దేశాలకు చెందినటువంటి జాతీయ పతాకాలను కూడా LED లైట్లతో, వాటికి సంబంధించిన విద్యుత్ వెలుగులతో వాటన్నిటిని కూడా ఇక్కడ పొందుపరిచారు. ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం తెలంగాణ యొక్క సామర్థ్యాన్ని, ఒక ఇండస్ట్రీ ఎకానమీని, పెట్టుబడులకు ఉన్నటువంటి సానుకూల వాతావరణాన్ని ప్రపంచ స్థాయికి చాటడంతో పాటు ఇక్కడ భవిష్యత్తులో నిర్మించబోతున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీకి ఒక పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఇందులో నిర్మించబోతున్నారు. అదేవిధంగా 2047 నాటికి, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్లకు తెలంగాణ ఏ విధంగా ఉండబోతుందని ఒక నమూనాను కూడా తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, పారిశ్రామికంగా, IT పరంగా, అదేవిధంగా విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు, పల్లెలు, పట్టణాలు, నగరాలు ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామని ఒక దార్శనిక పత్రాన్ని ప్రపంచం ముందుంచి వాటన్నిటిని కూడా ఒక రాష్ట్రానికి ఒక పెట్టుబడులతో ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ సదస్సును నిర్వహించడంతో పాటు ఒక దార్శనిక పత్రాన్ని, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా తుది దశకు చేరుతున్నాయి. ఇక్కడ ఒక భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతిథులు ప్రధానంగా ఈ భారీ LED స్క్రీన్ ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, కాకతీయ తోరణం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు రానున్నట్టు చార్మినారు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ కళాతోరణం, రామప్ప, ఇలాంటివన్నీ కూడా తెలంగాణ
సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను తో పాటు పథకాలు కార్యక్రమాలు కూడా ఎల్ఈడి పైన స్క్రీన్ పైన ప్రదర్శించబోతున్నారు. ఇక్కడి నుంచి అతిథులు ఆ విధంగా పక్క నుంచి దీని వెనకాల వైపు ఉన్నటువంటి ప్రధాన హాల్కు వెళ్ళబోతున్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం ప్రధాన హాల్లో ఈ సదస్సు ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా పక్కన మరికొన్ని హాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. అందులో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సెషన్స్ కూడా అందులో జరగబోతున్నాయి. వీటన్నిటిని వేదికగా ఇటు ఒకటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ స్థాయిలో అంటే దావోస్లో ప్రపంచ ఆర్థిక వేద సదస్సు ఏ విధంగా జరుగుతుందో తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా అది నిర్వహించాలనే ప్రధానంగా ప్రభుత్వ ప్రయత్నం. అదేవిధంగా 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుందని ఒక విజన్ ప్రదర్శించడం 2వ లక్ష్యం. 3వ లక్ష్యం భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ వేదిక పైన నిలబెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఒక హైదరాబాద్లో 4వ నగరాన్ని ఒక ఘనంగా విస్తరించడం అనే ప్రధానమైన లక్ష్యాలతో 3 లక్ష్యాలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులందరినీ కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. వారందరూ కూడా దీనికి వస్తారని ఆశిస్తున్నారు. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 8, 9 తేదీలో ఒక ఘనంగా ఈ 2 ఏళ్ల విజయోత్సవాలతో పాటు ప్రభుత్వం ఈ సదస్సును అదేవిధంగా డాక్యుమెంట్ ఆవిష్కరణను నిర్వహించబోతుంది. కెమెరామెన్ దాస్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.